2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ ఒక మంచి అవేర్‌నెస్ వీడియోస్ అని చెప్పొచ్చు. బికాస్ లిఫ్ట్‌లో ఏ కోడింగ్ ఉంటుంది? మనం యూజ్ చేసే ప్రతి ఒక్క దాంట్లో కోడింగ్ ఉంటుంది అన్న ఎపిసోడ్స్ అయితే మనం చేస్తూ అవును. ఉన్నాం. అవును. అందులో భాగంగానే ఈరోజు చాలా మంది పవర్ బ్యాంక్స్, వైర్‌లెస్ చార్జర్స్ అయితే యూజ్ చేస్తూ అవును. ఉన్నారు. అవును. ఫోన్‌కి వైర్‌లెస్ చార్జర్ మధ్య ఏ కోడింగ్ పనిచేస్తుంది? అండ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలు ఇందులో ఉన్నాయి అంటారు? దాంతో పాటు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుందంటారు సార్? సో ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారండి వైర్లెస్ ఛార్జర్స్. ఎలాంటి వైర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ మొబైల్ని ఛార్జ్ చేసేట్లు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అది Yes. ఛార్జ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా మనం మన ఫోన్కి ఈ వైర్లెస్ ఛార్జర్ కనెక్ట్ చేయంగానే సో ఇలాగా మీకు ఛార్జింగ్ ఇండికేషన్ అవుతూ ఉంటుంది. వస్తుంది. Yes. ఓకే. సో ఎట్లా వర్క్ అవుతుంది అన్నది చూస్తే గనక ఇది కోడింగ్లో ఇక్కడ ఈ రెండు కనెక్ట్ అవటానికి కోడింగ్ ఏమి ఉండదండి. ఫస్ట్ థింగ్ ఇవంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మనకు చిన్నప్పుడు చదువుకున్నాం ఏసీ డిసి కరెంట్, ఆల్టర్నేట్ కరెంట్, డైరెక్ట్ కరెంట్. సో ఇక్కడ ఏసీ కరెంట్ ప్లే అవుతుంది. అప్లై అయ్యి ఈ రెండు కనెక్ట్ అయ్యి మ్యాగ్నెటిక్ ద్వారా ఆ పవర్ అన్నది వెళ్తుంది. కానీ వీటి లోపల మనకి ఛార్జింగ్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి అన్నమాట. దీని లోపల ఈ మైక్రో కంట్రోలర్స్ అన్నవి ఫోమ్వేర్ టెక్నాలజీ యూజ్ చేసి కోడింగ్ అవుతుంది. సో ఎక్కువగా సి ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం. సి అండ్ C++. ఈ రెండు ప్రోగ్రామింగ్స్ మీదే మ్యాక్సిమం లోపల ఉన్న మైక్రో చిప్స్, మైక్రో కంట్రోలర్స్ వర్క్ అవటానికి యూజ్ చేస్తాం. ఏం చేస్తుంది ఈ మైక్రో కంట్రోలర్స్ అంటే, మనకిప్పుడు ఇది ఒక 30 వాటేజ్ పవర్ బ్యాంక్ అనుకోండి. ఓకే, మన ఫోన్ దానికి సపోర్ట్ చేయాలి. మీరు చూస్తే ప్రతి ఛార్జర్ ప్రతి ఫోన్కి సెట్ అవ్వదు, కానీ పిన్ సేమ్ ఉంటుంది, సి పిన్నే ఉంటుంది, కానీ ఛార్జింగ్ అవ్వదు. ఎందుకు? ఫోన్ ఒకవేళ 20 వాట్స్ అనుకోండి, ఛార్జర్ 10 వాట్సే అనుకోండి, సెట్ అవ్వదు. ఓకే, యాక్సెప్ట్ చేయదు, పవర్ రాదు, అసలు దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అదే 40 వాట్ ఛార్జర్ ఫోన్ 30 వాట్ అనుకోండి, ఇది 30 వాట్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటుంది. అట్లాగే ఇక్కడ కూడా సో దీంట్లో ఎంత పవర్ ఉంది దానికి తగ్గట్టు ఇది తీసుకుంటుంది. సో మళ్ళీ ప్రతి మొబైల్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. లైక్ మనకి ఆండ్రాయిడ్ ఉంది, iOS ఉంది, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇది మనం ఎప్పుడైతే ఛార్జర్ కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేయగానే మనకి డిస్ప్లే వస్తుంది, లైక్ ఛార్జింగ్ అని చెప్పి, లేదా ఫుల్ అయినట్టు వస్తుంది, లేదా మొబైల్ టెంపరేచర్ బేస్ చేసి ఛార్జింగ్ హోల్డ్లోకి వెళ్ళింది అన్నది కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ అయితే కనుక జావా, కొట్లిన్ ఇట్లా టెక్నాలజీస్ యూజ్ చేస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే iOS అయితే స్విఫ్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆండ్రాయిడ్కి iOSకి మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అవి మెన్షన్ చేస్తారు, ఏం క్రియేట్ చేస్తారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కనెక్ట్ అయిన పవర్తో ఛార్జింగ్ స్టార్ట్ అయిందా లేదా అన్నది డిస్ప్లే చూపించాలి. తర్వాత ఎంతవరకు బ్యాటరీ ఛార్జింగ్ అయిందన్నది చూపించాలి. ఏదైనా టెంపరేచర్ ఇష్యూస్ వల్ల మనం చాలాసార్లు చూస్తాం, యువర్ ఫోన్ హ్యాస్ హై టెంపరేచర్, ఛార్జింగ్ హోల్డ్లోకి వెళ్ళింది అని చెప్పి ఉంటుంది. సో అట్లాంటి అన్ని నోటిఫికేషన్స్ రావడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అనమాట. అట్లాగే ఒక ప్రోటోకాల్ ఉందండి ఇంటర్నేషనల్ది, వైర్లెస్ ఛార్జర్ సంబంధించి QI అని చెప్పి ప్రోటోకాల్ ఉంది. ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని ఈ వైర్లెస్ ఛార్జర్స్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో వీళ్ళు దీంట్లో ఎంత కెపాసిటీ ఉండాలి, సో ఎంతవరకు పవర్ ట్రాన్స్మిట్ చేయగలరు, ఎంత వాటేజ్ యూజ్ చేయాలి అని చెప్పి చూస్తారు. ఎందుకు అంటే రీసెంట్గా మీరు చూస్తే మనకి ఫ్లైట్స్లో ఈ పవర్ బ్యాంక్స్, వైర్లెస్ ఛార్జర్స్ పవర్ బ్యాంక్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట ఫ్లైట్స్లో. సో వాళ్ళు అట్లాంటివి జరగకుండా ఉండటానికి ఈ ప్రోటోకాల్స్ అన్నవి తీసుకొస్తారు. ఆ ప్రోటోకాల్స్ని ఫాలో అవుతూనే ఇట్లాంటివన్నీ బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకేమవుద్ది, జనరల్గా ఎదువరకు మనం కంపల్సరీగా ఛార్జర్ మనతో క్యారీ చేయాలి, వెళ్ళినా అప్పుడే మనకు ఛార్జింగ్ ఉంటుంది అనుకున్నాం. ఆ తర్వాత పవర్ బ్యాంక్స్ వచ్చాయి. పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్స్, ఇట్లాగా 20,000 mAh ఇట్లాగ వచ్చాయి అనమాట. ఆ 10,000 mAh 20,000 mAh పవర్ బ్యాంక్ ఉన్న కేబుల్ మళ్ళీ కావాలి ఫోన్ కి కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు టెక్నాలజీ మళ్ళీ చేంజ్ అయ్యి
వైర్లెస్ ఛార్జర్స్ వచ్చాయి. సో ఇది కూడా 10,000 mAh ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ 3 times ఫోన్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 2 days మీ దగ్గర ఛార్జర్ లేకపోయినా సరే దీంతో ఇది ఫుల్ గా ఉంటే గనక సరిపోతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని. అంటే ప్రతి దానికి కూడా కోడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన నేను లాస్ట్ టైం చాలా ఎపిసోడ్స్ లో చెప్పాను, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ బేస్ ప్రోగ్రామింగ్ సి నేర్చుకోవాలి. సి నేర్చుకుంటే ఏ ప్రోగ్రామింగ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ అయినా సరే ఈజీ అవుతుంది నేర్చుకోవటానికి. మనకి ఇల్లు కట్టడానికి బేస్ ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో అట్లాగే సి ప్రోగ్రామింగ్ అన్నది అంతే ఇంపార్టెంట్. చాలా మంది సి అన్నది ఓల్డ్ లాంగ్వేజ్, ఇప్పుడు అన్ని లేటెస్ట్ వచ్చాయి కదా అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ లో బేస్ ని బిల్డ్ చేయాలి, క్రియేట్ చేయాలంటే సి ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్. ఆ కోర్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఇంకేమేమి ఉన్నాయి సార్? మన ఫుల్ స్టాక్ కోర్సెస్ ఉన్నాయి, డేటా అనలిటిక్ కోర్స్ ఉంది, డేటా సైన్స్ కోర్స్ ఉంది. ఓకే, ఎన్ని డేస్ ఉంటుంది సార్ కోర్స్ డ్యూరేషన్? 100 days ఉంటుందండి. అదే సి ప్రోగ్రామింగ్ అయితే 45 days ఉంటుందండి. ఓకే, అంటే మీరు అన్నట్టుగానే ఈ 100 days కోర్స్ కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలి అన్నా ఏ విధంగా ఉంటుందంటారు ప్రొసీజర్? సో 100 days కోర్స్ ఉంటుందండి. మనం కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తో నేర్పిస్తాము. అండ్ దెన్ వాళ్ళకి ఏ అయితే ప్రాజెక్ట్స్ చేస్తారో వాటిని షోకేస్ చేయడానికి రెజ్యూమ్ ప్రిపరేషన్, ఆన్లైన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి లింక్డ్ఇన్ ఎలా చేయాలి, గిట్ హబ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం కోర్స్ నేర్పిస్తే సరిపోదు కదా, అల్టిమేట్ గా ప్లేస్మెంట్స్ కావాలి. సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం. ఒక మంత్ లో మినిమం 15 drives ఇస్తాం అనమాట. సో ఈ 15 drives ఇచ్చి వీళ్ళకి స్కిల్ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకా ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? విత్ పేరెంట్స్ తోటి వచ్చే ఆప్షన్ ఉందంట? మా పేరెంట్ అండ్ కిడ్ బోత్ ఇద్దరు క్యాంపస్ కి విజిట్ చేసి కౌన్సిలర్స్ తో మాట్లాడి, ప్రెజెంట్ ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోమంటాను. అండ్ వి ఛార్జ్ ఓన్లీ ఫర్ కోర్స్. ప్లేస్మెంట్స్ కి మనం ఛార్జ్ చేయం, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ వాళ్ళ ఫ్రెషర్ ట్యాగ్ 2 years ఉంటుంది. ఆ 2 years అయిపోయే వరకు మనం సపోర్ట్ ఇస్తాం.